ఎంతో మంది పేషెంట్లు హోల్ బాడీ స్కాన్ తీయండి అని వస్తారనమాట. అంటే మొత్తం పైనుంచి కింద వరకు మీరు స్కాన్ చేసి నాకు ఏ రోగాలు ఉన్నాయో చెప్పండి అని. మామూలుగా ప్రతి రోగానికి కనిపెట్టడానికి ఒక టెస్ట్ ఉంటుంది. మనకి స్కానుల్లో అన్ని పిక్ చేయగలమా అంటే అట్లా పిక్ చేయలేం. ఎందుకు అంటే ఇప్పుడు ఒక ఆర్గన్ చూడటానికి, ఒక అవయవం ఏదైనా కానీ చూడటానికి ఎట్లా ఉండిద్ది అనేది స్కాన్ చెప్తుంది, కానీ పనితీరు ఎట్లా ఉంది అనేది మనకి స్కాన్ అనేది చెప్పదు. ఇప్పుడు మనం ఫుల్ బాడీ ఎంఆర్ఐ తీసామనుకోండి, మనకి హార్ట్ పంపింగ్ తక్కువగా ఉంటే ఈ ఎంఆర్ఐ లో మీ హార్ట్ సరిగ్గా పంప్ చేయట్లేదు అనేది చెప్పిద్దా అంటే అట్లా చెప్పలేదు. ఎందుకంటే హార్ట్ బీట్ అయ్యేటప్పుడు, పంప్ చేసేటప్పుడు ఎట్లా ఉంది అనేది మీకు ఆ ఎంఆర్ఐ స్కాన్ అనేది పట్టుకోదు. కాబట్టి ఇప్పుడు బ్రెయిన్ లో బ్లడ్ సర్క్యులేషన్ తక్కువగా ఉంది, అది మనకి హోల్ బాడీ స్కాన్ తీసినప్పుడు చెప్పగలదా అంటే ఇది రక్తనాళం మూత పడిపోతుంది అంటే అది చెప్పలేదు. రక్తనాళం మొత్తం మూత పడిపోయి క్లాటో బ్లీడింగ్ ఫామ్ అయితేనే స్కాన్ పిక్ చేయగలము. సో మన ఒంట్లో ప్రతి ఇబ్బందికి స్కాన్ అనేది సొల్యూషన్ అంటే సొల్యూషన్ అనేది కాదు. అవసరమైనప్పుడు తప్పదు, చేయించుకోవాల్సిందే. ఎందుకంటే లోపల ఓపెన్ చేసి అయితే చూడలేం కదా ప్రతి దానికోసం. కాబట్టి లోపల ఓపెన్ చేయకుండానే లోపల అవయవాలన్నీ ఎట్లా ఉన్నాయి అని చెప్పగలిగేది స్కాన్స్ మాత్రమే. సో ఇప్పుడు మన హోల్ బాడీ స్కాన్ మరి నేను ఎప్పుడు చేయించుకోవాలి అంటే దీనికి కొన్ని కారణాలు ఉన్నాయి ఎప్పుడు చేయించుకోవాలి అనేది. ఇప్పుడు మనకి యాక్సిడెంట్స్ అయిన వాళ్ళలో బాడీ అంతా ఇంజురీస్ అయ్యాయి అనుకోండి, అప్పుడు మనం చెక్ చేసుకుంటాం ఎక్కడెక్కడ ఫ్రాక్చర్స్ అయ్యాయి, ఎక్కడైనా బ్లీడింగ్ అవుతుందా, ఇట్లాంటి వాటికి పేషెంట్ చెప్పే పరిస్థితుల్లో ఉండడు. కాబట్టి హోల్ బాడీ స్కాన్ అనేది మనకు అవసరం. ఇట్లా కాకుండా క్యాన్సర్ ఉన్నప్పుడు ఏ ఏ పార్ట్కి పాకింది అనే దానికి అవసరం. కొన్నిసార్లు మనకి ఇన్ఫెక్షన్స్ ఎంతకి తగ్గట్లేదు, మళ్ళీ మళ్ళీ వస్తున్నాయి, ఏ టెస్టుల్లోను బ్లడ్ టెస్టుల్లోను మనకు దొరకట్లేదు అంటే అప్పుడు స్కాన్స్ లాంటివి చేస్తాం. సో ఇవి కాకుండా చాలా తక్కువ హోల్ బాడీ స్కాన్ అనేది మనం చేసేది. ఎందుకు అంటే మనం ఎటువంటి కారణం లేకుండా బాగున్న వాళ్ళకి స్కాన్ చేసి ఏదైనా అది చూపించింది అనుకోండి, అంటే మన పుట్టుకతో ఉన్న డిఫెక్ట్స్ ని, పెద్దగా మనల్ని ఇబ్బంది పెట్టని గడ్డలు ఎప్పటి నుంచో ఉన్నవి, అవన్నీ మనకి స్కాన్ చెప్పిద్ది ఇవన్నీ ఉన్నాయని. మనకప్పుడు ఏంటి అంటే అనవసరంగా వాటికి మళ్ళీ టెస్టులు చేసుకోవాలి, ఎందుకు వచ్చిందని మనం అనవసరంగా టెన్షన్ పడతాం. కాబట్టి ఎటువంటి ఇండికేషన్ లేకుండా ఒక హెల్తీ పర్సన్ కి హోల్ బాడీ స్కాన్ చేయొచ్చా అంటే అలా చేయటానికి అవసరం లేదు, అలా చేయకూడదు కూడా. ఇప్పుడు షుగర్ వచ్చేది, బీపీ వచ్చేది, ఫ్యూచర్ లో హార్ట్ అటాక్ వచ్చేది, స్ట్రోక్ వచ్చేది, విటమిన్ డెఫిషియన్సీస్ కానీ, ఇప్పుడు కాళ్ళు తిమ్మిర్లు ఉన్నాయి, ఇవన్నీ మనకి స్కాన్ చెప్పిద్దా అంటే వీటిలో స్కాన్ అనేది మనం అసలు చెయ్యం, పనికిరావు కూడా. కాబట్టి మనకున్న రోగాన్ని బట్టి టెస్టే కానీ హోల్ బాడీ స్కాన్ చేస్తే అన్నీ బయటపడతాయి అనే నమ్మకం అనేది తప్పు.